భారతదేశపు ఆలోచన తీరు శరవేగంగా మారుతోందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఏదైతే హై స్పీడ్ ట్రైన్ అన్నదానికి అనుగుణంగా మన రైలుకి సంబంధించిన లైన్లు పెట్టుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి రైల్వే లైన్ల మీదన 70 నుంచి 100 కిలోమీటర్లు, మ్యాక్సిమం 120, 130 కిలోమీటర్ల వేగం మాత్రమే వెళ్ళగలరు. అలా కాకుండా బుల్లెట్ రైళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఆ పట్టాలు ఉండాల్సిన అవసరం ఉంది. లైన్లు దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకొచ్చారు. ఇట్లా ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌కి కావాల్సినటువంటి కారిడార్ ఏదైతే ఉందో దాని మీద తాజాగా ఎలక్ట్రిఫికేషన్ కూడా 100% పూర్తి చేసేశారు. అంటే విద్యుత్ లైన్లే నడుస్తాయి. విద్యుత్ ద్వారానే ట్రైన్లు నడుస్తాయి. ఆ రూట్‌లో 320 కిలోమీటర్ల వేగంతో వెళ్తది. అంటే మనకి బెజవాడ నుంచి హైదరాబాద్‌కి 280 కిలోమీటర్లు ఏమో ఉంటది. ఒక గంటలో వెళ్ళిపోవచ్చనమాట. ఇది ఇప్పుడు అక్కడ ముంబై, అహ్మదాబాద్ మధ్య పెట్టారు. భవిష్యత్తులో మనకు కూడా వస్తే గనక విమానాలు ఎక్కక్కర్లేక